హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 399 పాయింట్స్ గెయిన్ అయ్యి 37,419 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 120 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,022 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఈరోజు టెలిగ్రామ్ లో మీకు నేమ్ సజెస్ట్ చేయండి అని చెప్పి గూగుల్ ఫామ్ లింక్ అయితే పెట్టాను కదా, అది ప్లేస్ చేశాక డే ట్రేడర్ తెలుగు నేమ్ ని చేంజ్ చేస్తున్నానేమో అని చెప్పి సబ్స్క్రైబర్స్ అయితే అనుకుంటున్నారు. బట్ అలాంటిది ఏం కాదు, ఇది కొత్త ఛానల్ రిలేటెడ్ గా. సో దాని రిలేటెడ్ గా పాసిబిలిటీస్ అండ్ డిస్కషన్స్ అయితే ఇందులో జరుగుతున్నాయి. ఫైనల్ డెసిషన్ తీసుకున్నట్లయితే మీకు నేను 2 lakh వీడియోలు అయితే అప్డేట్ చేస్తాను. బట్ ఈ లోపు రానున్న రోజుల్లో మీరు ఒక కొత్త స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఛానల్ ని చూడాలనుకుంటే అది ఏ నేమ్తో చూడాలనుకుంటున్నారు, మీకు ఏదైనా నేమ్ సజెషన్స్ ఉన్నట్లయితే అది కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్ని క్లిక్ చేసి మీ సజెషన్స్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఈ రోజు మార్కెట్ అప్డేట్స్తో పాటు ఎస్బీఐ కార్డ్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ కంపెనీ రిలేటెడ్గా ఉన్న కొన్ని ఫండమెంటల్స్ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫావిపిరావిర్, రెమ్డెసివిర్, అలాగే రీసెంట్ టైమ్స్లో వస్తున్న వ్యాక్సిన్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా. బట్ ఈ రోజు ఎయిమ్స్కి సంబంధించిన కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సంజయ్ రాయ్ గారు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగిందనమాట. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన భారత్ బయోటెక్ వాళ్ళు కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ అయితే తయారు చేస్తున్నారు కదా, అంటే దాని రిలేటెడ్గా ప్రాసెస్లో ఉన్నారు కదా. సో దీని రిలేటెడ్గా phase 1 క్లినికల్ ట్రయల్స్ ఎయిమ్స్లో జరగబోతున్నాయని చెప్తున్నారు. సో దీని రిలేటెడ్గా ప్రొఫెసర్ చెప్పిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే, రానున్న రోజుల్లో 18 to 55 years ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళని మేము సెలెక్ట్ చేసి వీళ్ళ మీద phase 1 క్లినికల్ ట్రయల్స్ అయితే చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఈ phase 1 క్లినికల్ ట్రయల్స్లో కేవలం మేము సేఫ్టీని మాత్రమే ముందు చూస్తున్నాం. అంటే ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, వైరస్ నుంచి మనుషుల్ని ఎలా కాపాడుతుంది, ఇది కాదు మేము చూస్తున్నది. ఈ వ్యాక్సిన్ని మనుషులకు ఇచ్చిన తర్వాత, ఒక పర్సన్కి ఇంజెక్ట్ చేసిన తర్వాత తనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, వ్యాక్సిన్ ఇవ్వక ముందుతో పోలిస్తే ఇచ్చిన తర్వాత తను ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాడా, ఎంత సేఫ్టీ ఉంది ఈ వ్యాక్సిన్కి అనేది మొదట మేము టెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇన్ బెస్ట్ కేస్ అంటే భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అనేది ఒకవేళ phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాటినట్లయితే బై 2020 ఎండింగ్ అయినా లేదంటే 2021 ఎర్లీగా అయినా సరే, అంటే ఇయర్ ఎండింగ్ అయినా లేదంటే 2021 స్టార్టింగ్ మంత్స్లో అయినా సరే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని చెప్పి తనైతే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ అదర్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎవరైతే వ్యాక్సిన్ తయారీలో ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ అప్డేట్స్ ఇస్తూ ఉండడంతో ఇయర్ ఎండింగ్ అయినా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అయినా వ్యాక్సిన్ వస్తుందని ఒక పాజిటివ్ హోప్సే మార్కెట్లో ఈ స్ట్రాంగ్ ర్యాలీకి కొంత సపోర్ట్ అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇదిలో అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న డెసిషన్స్ కూడా మార్కెట్కి కొంత నెగిటివ్గా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. వెస్ట్ బెంగాల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో రానున్న రోజుల్లో ప్రతి వారం కూడా 2 రోజులు లాక్డౌన్ విధిస్తారు అని చెప్తున్నారు. థర్స్డే అలాగే సాటర్డే కంప్లీట్ లాక్డౌన్ ఉంటుందని వెస్ట్ బెంగాల్కి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ M&M ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. M&M ఫైనాన్స్ ఓపెనింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ దెన్ మళ్ళీ మనకి నెగిటివ్కి వెళ్ళడం అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ 10% దగ్గరగా పాజిటివ్గా క్లోజ్ అవడం అయితే జరిగింది. కంపెనీ మేనేజ్మెంట్ కూడా రైట్స్ ఇష్యూ ప్రైస్ రిలేటెడ్గా కామెంట్ చేయడం జరిగిందనమాట. సో మీరు కేవలం రైట్స్ ఇష్యూ మేము 50 రూపీస్ పర్ షేర్లో తీసుకొస్తున్నాం, సో మీరు ఆ ప్రైస్ని మాత్రమే చూడొద్దు, కంపెనీని చూసే ప్రయత్నం చేయండి. అండ్ కంపెనీ రిలేటెడ్గా మోరటోరియం అండ్ అదర్ ఫ్యాక్టర్స్లో కంపెనీకి ఉన్న పాజిటివ్ ఏరియాస్ని మేనేజ్మెంట్ చెప్పడానికి అయితే ప్రయత్నించింది. నిన్న ఈ వీడియోలో M&M ఫైనాన్స్ ఒక రైట్స్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నాను కదా, అలా మాట్లాడిన తర్వాత కామెంట్ సెక్షన్లో రిపీటెడ్గా వచ్చిన 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే, M&M ఫైనాన్స్ రిలేటెడ్గా నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఈ రోజు అంటే 20th జూలై నేను షేర్స్ కొన్నట్లయితే రైట్స్ ఇష్యూకి నేను ఎలిజిబుల్ అవుతానా అంటే తప్పకుండా ఎలిజిబుల్ అవుతారు. బికాస్ 23rd జూలై అనేది మీకు రికార్డ్ డేట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు 20th జూలై కొన్న షేర్స్కి మీకు రైట్స్ ఇష్యూ ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. అలాగే దీంట్లో కూడా మినిమం ఎన్ని షేర్స్ కొన్నట్లయితేనే ఈ రైట్స్ ఇష్యూలో ఎలిజిబిలిటీ వస్తుందా, సో మినిమం ఎన్ని షేర్స్ అయినా కొనాల్సి ఉంటుందా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్. రైట్స్ ఇష్యూ వీళ్ళు ఇచ్చింది 1:1 అనమాట. మీ దగ్గర ఒక్క షేర్ ఉన్నా సరే మీరు ఒకటి రైట్స్ ఇష్యూలో కొనడానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ రోజైతే మేము M&M ఫైనాన్స్ షేర్స్ అయితే కొనలేదు, 23rd రికార్డ్ డేట్ అంటున్నారు. సో మేము 21st కొంటే దీనికి ఎలిజిబిలిటీ వస్తుందా అని చెప్పి యూట్యూబ్ కామెంట్స్లో అయితే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్, మీరు 21st జూలై మీరు షేర్స్ కొన్నా సరే ఈ రైట్స్ ఇష్యూకి ఎలిజిబిలిటీలో అయితే ఉంటారు. అండ్ 21st జూలై తర్వాత మీరు ఏ రోజు కొన్నా సరే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. నెక్స్ట్ SBI కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. SBI కార్డ్స్ వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ రిజల్ట్స్ని ఇన్వెస్టర్స్కి అర్థమయ్యేలాగా సింపుల్గా ఒక ప్రజెంటేషన్లో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారనమాట. ఇది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో 5-10 అరౌండ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే SBI కార్డ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో మీ ఫ్రీ టైంలో ఈ పీడిఎఫ్ని అయితే గమనించడానికి ప్రయత్నించండి. డైరెక్ట్గా నెంబర్స్లోకి వెళ్లే ముందు SBI కార్డ్స్ వాళ్ళ బిజినెస్లో ఏ సెగ్మెంట్లోంచి ఎక్కువ రెవెన్యూస్ని సంపాదించుకుంటున్నారో గమనించే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళు ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుంచి 66% రెవెన్యూస్ని ప్రెజెంట్ అయితే జనరేట్ చేస్తున్నారనమాట. సో ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ యూజర్ ఎప్పుడైతే టైం టు టైం పేమెంట్ చేయలేరో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది క్రెడిట్ కార్డ్ కంపెనీ ఛార్జ్ చేస్తుంటుంది. అండ్ ఆ ఇంట్రెస్ట్ కూడా చిన్న చిన్న ఇంట్రెస్ట్లు అయితే ఛార్జ్ చేయదు, కొంత హెవీగానే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి మంచి బిజినెస్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఫెన్స్, ఇయర్లీ ఫీ అని, లేట్ ఫీ అని, క్యాష్ విత్ డ్రాల్ చేసినప్పుడు మీ మీద ఫైన్స్ అని,
అండ్ అలాగే ప్రాసెసింగ్ ఫీస్ అని ఇలాంటి ఫీస్ అన్ని కూడా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కలెక్ట్ చేస్తుంటాయి. అండ్ ఇవే కాకుండా ఇతర సోర్సెస్ నుంచి కూడా వీళ్ళు రెవెన్యూస్ అయితే జనరేట్ చేస్తున్నారు. కోర్ డేటా అంతా కూడా కొంత పాజిటివ్ గానే ఉంది. న్యూ అకౌంట్స్ ట్రెండ్ ని మీరు గమనించినట్లయితే ఏప్రిల్లో 27 ఉంటే, మేలో 80 ఉంటే, జూన్లో 181గా అది నమోదు అవడం జరిగిందనమాట. అంటే మంత్ ఆన్ మంత్ బేసిస్లో న్యూ అకౌంట్స్ ట్రెండ్ అయితే మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఏప్రిల్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో లాక్డౌన్ అండ్ ఇతర రిస్ట్రిక్షన్స్తో న్యూ అకౌంట్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. బట్ దాని తర్వాత కొంత కోలుకోవడం జరిగింది. అండ్ జూన్లో అయితే కొంత రికవరీ కొంత స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేంటి ఇంత పెద్ద కంపెనీలో కేవలం 27, 80, 181 న్యూ అకౌంట్సే వస్తుంటాయంటే, సో జస్ట్ మీరు దీన్ని 1000తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ వీళ్ళు మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం ఫ్రెండ్స్. వీళ్ళు ప్రాఫిట్స్ ని ఎంత మేక్ చేశారు, అది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, అండ్ అంతకు ముందు ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది. వీళ్ళకి వచ్చిన టోటల్ ఇన్కమ్ అయితే ఇది. కాకపోతే వీళ్ళ ఎక్స్పెన్సెస్ అలాగే ట్యాక్స్ అంతా పే చేయంగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు డాటెడ్గా ఉందా, అది ఈ క్వార్టర్కి సంబంధించిన డేటా అనమాట. ఈ క్వార్టర్లో వీళ్ళు 393 crores ప్రాఫిట్ని అయితే పోస్ట్ చేశారు. లాస్ట్ క్వార్టర్లో అంటే మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో వీళ్ళ ప్రాఫిట్స్ 84 crores ఉన్నాయన్నమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో కంపేర్ చేస్తే, అంటే జూన్ ఎండెడ్ క్వార్టర్ని మార్చ్ ఎండెడ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అది 371% ప్రాఫిట్లో మనకు గ్రోత్ అయితే కనిపించింది. ఓకే, మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో కొంత ఇంపాక్ట్ బిజినెస్ మీద ఉంది కాబట్టి కొంత వీక్ నెంబర్స్ని వీళ్ళు పోస్ట్ చేశారు అనుకుందాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయనేది మీరు గమనిస్తే 13.8%, ఇక్కడ వీళ్ళు రౌండ్ ఆఫ్ చేసి 14% అయితే గ్రోత్ అయితే చూపిస్తున్నారు. ఇది ఓవరాల్ ప్రాఫిట్ ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత రెవెన్యూస్ వస్తూ ఉంటాయి అనేది, దాంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుంచే వస్తుంది అనుకున్నాం కదా. సో ఏ సెగ్మెంట్స్లో వీళ్ళకి ఎలాంటి గ్రోత్ కనిపించింది, అది లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, అండ్ అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనేది అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. మిగిలిన అన్ని సెగ్మెంట్లో మనకి వీక్నెస్ అయితే కనిపించింది, కానీ వీళ్ళ ఇంట్రెస్ట్ ఇన్కమ్ని మీరు గమనించినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లోను అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా అక్కడ మనకు గ్రోత్ ఉందన్నమాట. ఈ ఒక్క సెగ్మెంట్లో వీళ్ళు కొంత స్ట్రాంగ్గా ఉంటే చాలు, అది ఓవరాల్గా వీళ్ళ ప్రాఫిట్స్ని స్ట్రాంగ్ పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. బికాస్ ఓవరాల్ వీళ్ళ బిజినెస్లో కేవలం ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ నుంచి వీళ్ళు 66% రెవెన్యూని అయితే జనరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఐఆర్సిటీసీ వాళ్ళకి ఎలాగైతే క్యాటరింగ్ బిజినెస్ అనేది మెయిన్ సెగ్మెంటో, అలాగే ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని గమనిద్దాం ఫ్రెండ్స్. వీళ్ళ ప్రమోటర్స్ 69.53% వాటాను హోల్డ్ చేస్తుంటే, అందులో కేవలం ఎస్బీఐ వాళ్ళు మాత్రమే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే 69.51% వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ టైంలోను అండ్ ఎస్బీఐ కార్డ్స్ డౌన్ అవుతున్న పాయింట్ ఆఫ్ టైంలో కూడా నేను మీకు మెన్షన్ చేసింది. ఇతర డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన ఇండియాలో క్రెడిట్ కార్డ్ ఒక పెనట్రేషన్ అనేది చాలా లో లెవెల్స్లో ఉందన్నమాట. ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీ పెనట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందో, దాని గ్రోత్ ఫ్యాక్టర్ అనేది కొంత ఎక్కువగా ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ గురించి ఈరోజు సుప్రీంకోర్టులో అయితే హీరింగ్ అయితే జరిగింది. బట్ ఫైనల్గా సుప్రీంకోర్టు వాళ్ళు నెక్స్ట్ హీరింగ్ని ఆగస్టు 10th అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. అంటే రానున్న రోజుల్లో వడాఫోన్ వేయడానికి కంప్లీట్గా మనీ పే చేయమని కానీ, ఒక టైం ఇచ్చి ఆ టైం లోపు పే చేయమని కానీ జడ్జ్మెంట్ అయితే పాస్ చేయలేదు. నెక్స్ట్ హార్ట్వే కేబుల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఇంట్రాడే సెషన్స్ లో వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. టాప్ లైన్ నెంబర్స్ అనే వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 6.7% డౌన్ అవడం అయితే జరిగింది. అంటే టాప్ లైన్ మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే తగ్గడం జరిగింది అనమాట. కాకపోతే వీళ్ళ ప్రాఫిట్స్ ని గమనిస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 9.7 crores ప్రాఫిట్ ని పోస్ట్ చేస్తే ఈసారి 66 crores అయితే ప్రాఫిట్ ని అయితే పోస్ట్ చేశారు. బ్రాడ్బ్యాండ్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 9% గ్రోత్ కనిపిస్తే, కేబుల్ టీవీ సెగ్మెంట్ లో 14% ఫాల్ కనిపించడం జరిగింది అనమాట. కంపేర్ విత్ వీళ్ళ కేబుల్ టీవీ బిజినెస్, వీళ్ళ బ్రాడ్బ్యాండ్ బిజినెస్ కొంత స్టేబుల్ గా పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అది వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే కొంత స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఈ వైరస్ ఇంపాక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ 11 rupees దగ్గర వరకు కంపెనీ షేర్ ప్రైస్ అయితే ఫాల్ అయింది. అండ్ దెన్ అక్కడి నుంచి కూడా కొంత అప్పర్ సర్క్యూట్స్ వేస్తూ కొంత కరెక్షన్ చూస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ 48 rupees దగ్గర వరకు షేర్ ప్రైస్ అయితే రావడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఓవరాల్ గా వీళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్సే, కాకపోతే షేర్ ప్రైస్ అనేది మనకి ప్రెసెంట్ డిస్కౌంట్ లో ఏం లేదు, 52 weeks హైయెస్ట్ కి దగ్గరగా ఉంది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ అలాగే జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ లో మీరు ఇంట్రడక్షన్ లో గమనించినట్లయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంత షార్ప్ అప్టిక్ అయితే కనిపించడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఈ రెండు కంపెనీస్ లో కూడా రాకేష్ జుంజున్వాలా గారు వాళ్ళ వాటాని పెంచుకున్నారు అని చెప్పి వచ్చిన అప్డేట్స్ అనమాట. సో రాకేష్ జుంజున్వాలా గారు ఫెడరల్ బ్యాంక్లో 20 లక్షల షేర్ల దగ్గరగా ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్లో పెంచుకోవడం జరిగిందని చెప్పి అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మార్చ్ ఎండెడ్ క్వార్టర్లో 3.08% వాటాని ఫెడరల్ బ్యాంక్లో తను హోల్డ్ చేస్తుంటే, అది ఇప్పుడు జూన్ ఎండెడ్ క్వార్టర్కి 3.18%గా పెంచుకోవడం జరిగిందనమాట. అలాగే జూబిలెంట్ లైఫ్ సైన్సెస్లో కూడా 4.11% వాటా ఈ కంపెనీలో మార్చ్ ఎండెడ్ క్వార్టర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో రాకేష్ జుంజున్వాలా గారు హోల్డ్ చేస్తుంటే, అది జూన్ ఎండెడ్ క్వార్టర్కి 5.11%కి ఇంక్రీజ్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో నిన్న మనం మాట్లాడుకున్న నిఫ్టీ రెసిస్టెన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఈరోజు మీరు గమనించినట్లయితే
ఎగ్జాక్ట్గా మనకి ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చే మళ్ళీ మార్కెట్ అయితే కొంత కరెక్ట్ అవడం అయితే జరిగింది. మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 11,040 అండ్ ఈ రోజు నిఫ్టీ హైయెస్ట్ 11,038 వరకు వెళ్ళి అక్కడి నుంచి మనకు కొంత కరెక్ట్ అవడం అయితే జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్పెషల్లీ మీరు గమనిస్తే మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ 22,560 అండ్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ 22,520. సో నిఫ్టీకి ఇమీడియట్గా 11,950 దగ్గర సపోర్ట్ని అయితే గమనిస్తున్నాను. అండ్ ఇఫ్ ఇది బ్రేక్ అయితే 10,860. ప్రెసెంట్ ఉన్న లెవెల్ దగ్గర నుంచి 11,040 కొంత దగ్గరగానే ఉంటుంది. బట్ ఇదే నేను ఇంపార్టెంట్గా గమనిస్తున్న రెసిస్టెన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ నేను 11,160 to 180 ఈ 20 పాయింట్ రేంజ్ని అయితే రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 22,060. ఇఫ్ ఇది బ్రేక్ అయితే 21,640. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్గా సో ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి దగ్గరగానే ఉంటుంది 22,560. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ నేను 22,780 దగ్గర గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇమీడియట్ గా ఉన్న 23rd జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ని జూలై మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కంపేర్ చేస్తూ ఇంపార్టెంట్ లెవెల్స్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 11,000 అనేది ఒక సైకలాజికల్ మార్క్ అండ్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఆ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలుగుతుందా లేదా అనేది మొదటగా మనం గమనించాల్సి ఉంటుంది. ఈ రోజు మీరు గమనిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 11,000 బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్ళినా కొంత కరెక్ట్ అయింది. మళ్ళీ కొంత స్ట్రెంత్ టాప్ సైడ్కి మూవ్ అయ్యే ప్రయత్నం మార్కెట్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ 11,000 అబోవే మార్కెట్ ఓపెన్ అయ్యి అండ్ అబోవే సస్టైన్ అవుతున్నట్లయితే లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్లు 11,200 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. అది మీరు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాతో కూడా కంపేర్ చేసుకోవచ్చు. 11,000 దగ్గర ఉన్న రెసిస్టెన్స్ తర్వాత మీకు కేవలం 11,200 దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో కూడా ఫామ్ అవుతుంది. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతుందంటే 23rd జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మీరు గమనిస్తే 10,800 దగ్గరే స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవుతుంది. ఈవెన్ సేమ్ డేటా మీకు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్లో కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ 10,800. సో ఈ లెవెల్స్ని మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. సండే రోజు చేసిన వీడియోలో కూడా సేమ్ లెవెల్స్ని మాట్లాడుకోవడం జరిగింది. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఆ కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.